హలో ఎవ్రీవన్. ఈసారి ద్వాదశి వచ్చిందని కృష్ణుని ముందు అటుకులు పెట్టి ఆ గిన్నెలు కింద కర్చీఫ్ పెట్టి ఇట్లా నోముకోవాలి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రం ఈ కర్చీఫ్లో గిన్నె పెట్టి ముడేసి వేయాలి. ఇదేమో కిచిడి గిన్నెలు నోము, పెసరపప్పు బియ్యం వేసి నోముకున్నాను. నెక్స్ట్ ఇదేమో చామంతి గంగాలలో నోము. ఇది తల్లిగారు నోము. ఇది నాకు ఈ ఇయర్ వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షింతలు చామంతి పువ్వు వేసి నోముకోవాలి. ఇదేమో సాహిత్యం ప్లేట్ల నోము. సాహిత్యం ప్లేట్ల నోములో అయ్యగారికి ఇచ్చేటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో కందిపప్పు, బియ్యం, సేమియా, ఉప్పు, షుగర్, చింతపండు, ఇంకా వెజిటబుల్స్, ఆయిల్ ఇవన్నీ వేసి నోముకోవాలి. ఇది సాహిత్యం ప్లేట్ల నోముకి వెజిటబుల్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. 3, 4 ఎన్ని వెరైటీస్ అని 2, 3 ఎన్ని వెరైటీస్ అయినా పెట్టుకోవచ్చు. వెజిటబుల్స్ ఎనీ వెజిటబుల్ ఏ వెజిటబుల్ అయినా పెట్టుకోవచ్చు. ఇదేమో పసుపు కుంకుమ ఎవ్రీ ఇయర్ ఉండేది డిఫాల్ట్గా మాకు. ఇంకా ఇది కుండల నోము. ఈ కుండల నోము కూడా ఎవ్రీ ఇయర్ ఉంటుంది డిఫాల్ట్గా. నూల ముద్దల నోము కూడా ఎవ్రీ ఇయర్ ఉంటుంది కంపల్సరీగా. ఇది మాకు. ఇది కూడా చక్కెర నోము. ఇది చక్కెర నోము. ఈ చక్కెర నోము కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఉంటుంది. ఈ 4 కంపల్సరీ. ఒకటి ఇది అయిందని చక్కెర నోము ఒక చాక్లెట్ పెట్టుకున్నాను 13 కౌంట్ కావాలని. అంతే ఇవి నోముకున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే నైషితకి అద్దాలు నోంపించిన. ఒడిబియ్యం అప్పటివి అద్దాలు ఉంటే అద్దాలు నోంపించిన నైషితకి ఈ ఇయర్. ఇంకా 2 తక్కువైతే 2 తీసుకొని అవి నోంపించినాను. థ్యాంక్ యూ.